జనం మర్చిపోయారు. వైసీపీ దండుపాలెం బ్యాచ్ లో ఈ నగ్న శిఖామణి ఒకడున్నాడు కదా. తన దిశములతో దేశం దశ దిశలు నిర్ఘాంతపోయేలా చేసిన వీడియో స్టార్ గోరంట్ల మాధవ్ నేను ఉన్నానంటూ లైన్లోకి వచ్చేశాడు. ఈయన గారి ముఖం చూసిన ఆ వీడియో గుర్తొచ్చే స్థాయిలో పాపులర్ అయిన ఈ అందగాడు ఈ ఎన్నికల్లో జగన్ పార్టీకి జాతీయ స్థాయిలో జనం నిర్ఘాంతపోయే స్థాయిలో సీట్లు వస్తాయని చెప్తున్నారు. కొద్ది కాలం క్రితం ఫోన్స్ లో ఈయన వీడియో చూసిన జనాలు ఒక్కపూట భోజనం చేయడం కూడా మానుకున్నారు. అలాంటి పెద్ద మనిషి ఇప్పుడు ఫ్యూచర్ చెప్పడానికి బయలుదేరాడు. ఈయనకి మళ్ళీ ఎంపీ టికెట్ వస్తుందో రాదో ఈయనకే తెలియదు. కాబట్టి జగన్ గేటు దగ్గర పడిగాపులు కాసిన గోరంట్ల జగన్ టికెట్ ఇవ్వను పొమ్మంటే వెరినవ్వు నవ్వుకుంటూ తప్పుకున్న మాధవ్ ఇప్పుడు తనకు అన్నీ తెలిసినట్టుగా బిల్డప్లు ఇస్తున్నాడు. వైసీపీలో అందరూ మళ్లీ గెలుస్తామని బిల్డప్ ఇస్తున్నాడు కాబట్టి నేను కూడా ఇవ్వకపోతే బాగవుతున్నట్టుగా తాను కూడా గప్పాలు పలుకుతూ ఆత్మానందం చెందుతున్నాడు. వైసీపీలో ఉన్న ప్రతి అడ్డమైన వాడికి ఒక దిక్కుమాల ముహూర్తం దొరికింది. ప్రతి వాడు ఆ ముహూర్తానికి జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్తూ నోటి తుత్తర తీర్చుకుంటున్నారు. ఆ బ్యాచ్ లో ఇప్పుడు గోరంట్ల మాధవ్ కూడా చేరారు. జూన్ 9న ఉదయం 9:35 రిషికొండలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా ఆయన చెప్పేస్తున్నాడు. జగన్ మళ్ళీ సీఎం అవుతాడంటూ జోస్యం చెప్పడం కాదు, రాబోయే రోజుల్లో ఈయన గారి బూతు వీడియో సంగతి మళ్ళీ తవ్వి తీస్తారు. అప్పుడుంటుంది అసలు సినిమా.